నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ధరణి సమస్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం నేడు సచివాలయంలో కమిటీ సమావేశం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు సిపిఎం మద్దతు తీన్మార్ మల్లన్నను గెలిపించాలన్న తమ్మినేని సుచిత్రలో మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం నేడు ల్యాండ్ ఇష్యూపై సర్వే తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్షాలు ఈ నెల 22లోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్లే ఆఫ్స్ కు చేరుకున్న బెంగళూరు 27 పరుగుల తేడాతో చెన్నైపై గెలుపు దేశంలో 5వ దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది 5వ దశ పోలింగ్ కు ఈసీ ఏర్పాట్లు చేస్తుంది రేపు 5వ దశ పోలింగ్ జరగనుంది ఆ రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 ప్రాంతాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు యూపీలో 14 మహారాష్ట్రలో 13 బెంగాల్లో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఒడిశాలో 5 బీహార్లో 5 జార్ఖండ్లో 3 నియోజకవర్గాలకు రేపు పోలింగ్ ఉంటుంది జమ్మూ కాశ్మీర్ లదాఖ్లో ఒక్కో స్థానానికి రేపు పోలింగ్ జరగనుంది మరోవైపు కాంగ్రెస్ కు కీలక స్థానాలు రాయ్బరేలీ అమేథీలో రేపు పోలింగ్ నిర్వహిస్తున్నారు రాయ్బరేలీలో రాహుల్ గాంధీ అమేథీలో కేఎల్ శర్మ పోటీలో ఉన్నారు బరిలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ స్మృతి ఇరానీ స్వాతి నిరంజన్ ఉన్నారు 49 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం ముగిసింది ప్రచారం మహారాష్ట్రలోని కీలకమైన ముంబైతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లోనూ రేపే పోలింగ్ జరగనుంది ఉమ్మడి శివసేనకు పట్టనున్న ఈ నియోజకవర్గాల్లోని ఇప్పుడు ఆ పార్టీ చీలిపోవడంతో ఉత్కంఠ నెలకొంది బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వ ప్రభావం ఓవైపు ముంబైలో మెగా ప్రాజెక్టుల పూర్తి మరోవైపు ఇక్కడి పోటీని ఆసక్తిగా మలిచాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు దాదాపుగా 2 నెలలకు పైగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరిగింది ప్రచారాలతో అగ్రనేతలంతా బిజీగా గడిపారు క్షణం తీరిక లేకుండా ప్రజల్లోకి వెళ్లారు పోలింగ్ ముగియడంతో వారు ఇప్పుడు కాస్త
సేద తీర్చేందుకు సమయం దొరికింది. మరోవైపు జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాస్త టెన్షన్లో కనిపిస్తున్నారు కొంతమంది నేతలు. ఈ క్రమంలోనే రిలాక్స్ అయ్యేందుకు నేతలంతా విహారయాత్రలకు బయలుదేరుతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్లారు. ఈ నెల 31వ తేదీన జగన్ తిరిగి తాడేపల్లికి రానున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా విదేశీ విహారానికి ప్లాన్ చేశారు. సుమారు 2 నెలలకు పైగా ఎన్నికల ప్రచారం కోసం వరుస పర్యటనలతో తన మునకలైన ఆయన విశ్రాంతి కోసం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ఆదివారం బయలుదేరి వెళ్లి 6 రోజుల తర్వాత తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఇక చంద్రబాబు నాయుడు విదేశీ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. శివాని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి అమెరికాకి బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట మాత్రం భువనేశ్వర్ కూడా వెళ్లడం జరిగింది. వైద్య పరీక్ష నిమిత్తం ఆయన అమెరికా వెళ్ళినట్టు పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఆయన గతంలోనూ వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. 5 రోజులు ఆయన మళ్ళీ తిరిగి రానున్నారు. ఎందుకంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టు మాత్రం 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే దాదాపు అమెరికా వెళ్లిన చంద్రబాబు మరో 5 రోజుల్లో మాత్రం తిరిగి వస్తారని చెప్పి పార్టీ వర్గాలు వెల్లడించిన పరిస్థితి నెలకొంది. కుమారుడు లోకేష్ కూడా అమెరికా ఇప్పటికే వెళ్లిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా లండన్ కుటుంబ సభ్యులతో కూడా విహారయాత్రకు వెళ్లారు. దానికి సంబంధించి కూడా ఇక్కడికి అధికారులు కూడా వెళ్ళడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో గ్రీన్ సిగ్నల్ ఉండడంతో లండన్ మాత్రం వెళ్లిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దాదాపు చూసుకున్నట్టు మాత్రం కొంతమంది కొన్ని పార్టీల నేతలు విదేశాలకు వెళ్ళడం మాత్రం ఏదైతుందో ఎన్నికల హడావుడి అయిపోయిన తర్వాత మాత్రం విహారయాత్రకు కొంతమంది వెళ్తుంటే కొంతమంది మాత్రం వైద్య పరీక్ష నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లిన పరిస్థితి నెలకొంది. దీంతో చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా విదేశీ టూర్ కూడా వెళ్తాడని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు పొందుతుంది. దీనికి సంబంధించి ఎప్పుడు వెళ్తాడనేది ఇంతవరకు ఖరారు కాలేదు. ఇప్పటికి మాత్రం నేతలు అగ్రనేతలు అందరూ కూడా విదేశాలకు వెళ్లడంతో మాత్రం కింది స్థాయి నేతలు మాత్రం కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నట్టు ఉంది. హడావుడిగా ఎప్పటికప్పుడు మాత్రం హడావుడిగా ఉన్న రాజకీయ పార్టీల నేతలు మాత్రం ఇప్పుడు ఈ హడావుడి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సమయం వస్తుందో రాదో అని చెప్పేసి ఈ సమయాన్ని మాత్రం ఇప్పటికీ విదేశాలకి సమయం కేటాయించిన పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులతో కూడా వెళ్లడం జరిగింది. మరో 5 రోజుల్లో మాత్రం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వీరస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏం సిఫారసులున్నాయి? ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. శనివారం సాయంత్రం సచివాలయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన చర్చలు జరిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం వెంట ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ కుంగిపోవటం
సుందిళ్ల బ్యారేజ్కి బుంగళ్లు పట్టడంతో తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు పునరుద్ధరణ చర్యలపై ఇటీవల ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు సిఫారసులు ఏంటని ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. 2019లోనే బ్యారేజ్లకు ప్రమాదం ఉన్నట్లు తేలిందని, రిపేర్లు పునరుద్ధరణ చర్యలు చేపట్టిన ప్రాజెక్టుకు ముప్పు ఉంటుందని తోసిపుచ్చలేమని ఎన్డీఎస్ఏ అందులో స్పష్టం చేసింది. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతుందన్న ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం అన్నారు. రిపేర్లు చేయాలా, ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా, మరింత నష్టం జరగకుండా ఏం చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే శనివారం నాటి కేబినెట్ భేటీ జరగకపోవడంతో ఈ కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని చెప్పారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అక్కడ పంప్ హౌస్ ను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలో ఉన్నటువంటి సిఫార్సుల పైన ఇటు మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి అలాగే సహచార మంత్రులకు కూడా వివరించారు. దీనిపైన ప్రధానంగా నిన్న సాయంత్రం ఒక ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ప్రధానంగా అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన మేడిగడ్డ అలాగే సుందిళ్ల బ్యారేజ్ కి సంబంధించి ఏదైతే తాత్కాలికంగా చేపడుతున్న మరమ్మతులు పునరుద్ధరణపై ఇటీవల ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి మధ్యంతర నివేదిక పైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ నివేదికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు, సిఫారసులన్నింటినీ కూడా ఇటు సీఎంతో పాటు మంత్రులకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించడం జరిగింది. 2019లోనే బ్యారేజ్ కి ప్రమాదం ఉన్నట్లు తేలిందని, రిపేర్లు అలాగే పునరుద్ధరణ చేపట్టిన ప్రాజెక్టు ముప్పు ఉండదని చెప్పలేమని చెప్పి కూడా అందులో ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. ఇక మరోవైపు మరో నెల రోజుల్లోనే వర్షాకాలం రాబోతోంది. మరి ఈ లోపు రిపేర్లు చేపట్టాలా ఏంటి అనే దానిపైన కూడా ఇటు చర్చ జరిగింది, కానీ ఎలాంటి నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదు. అయితే మరోవైపు ఈ రానున్న వర్షాకాలం లోపు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీకి అనుమతి రాకపోవడం, కేబినెట్ భేటీ జరగకపోవడంతో కూడా దీనిపై చర్చించలేకపోయాం. త్వరలోనే ఈ మేడిగడ్డ, సుందిళ్ల, అక్కడ పంప్ హౌస్ లో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే మరోవైపు ఏదైతే నిన్న జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ కూడా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో జరగలేదు. ఇక మరోవైపు మరొకసారి కూడా అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఇటు ఎన్నికల సంఘాన్ని స్వయంగా కలిసి మేము అనుమతి కోరుతాం. ఆ అనుమతి ఇవ్వగానే మేము మరొకసారి కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లే దిశగా అడుగులు వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటున్నట్టు ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దేశంలో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికు లేదంటూ వరంగల్ పర్యటనలో ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభద్రత భావంతో ఉన్నారన్న కిషన్ రెడ్డి ఎవ్వరూ పార్టీలో ఉండే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం బీజేపీ అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచినా ఓడినా ఆయన ఎప్పుడు కూడా శాసన మండలిలో గొంతు వినిపించే అవకాశం ఉండదు. పాలక పార్టీకి జేజే వల్కడమే తప్ప ఏ అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా, ఏ ఎక్కడున్నా కూడా వారు ప్రజల పక్షాన గొంతు వినిపించరు. అదేవిధంగా ఈరోజు మరొక బీఆర్ఎస్ అభ్యర్థి, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం,
4 నెలల క్రితం గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యూ కడతా ఉన్నారు. అందరూ కూడా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తా ఉన్నారు, గాంధీ భవన్కి వెళ్తా ఉన్నారు. మనం చూసాం ఇక్కడ వరంగల్లో ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈ జిల్లాలో కనీసం గెలిచిన పదవికి రాజీనామా చేయకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన కుటుంబం నుంచి పోటీ చేయించారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని చెప్పారు. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఇది కొనసాగుతుంది. ఈ కారణంగా ఈ నెల 23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోలీసులు మార్చ్ ఫాస్టింగ్ నిర్వహించారు. కమిషనర్ ఆదేశాలతో వెస్ట్ డీసీపీ, ఏసీపీ ఆధ్వర్యంలో మార్చ్ చేపట్టారు. 2 టౌన్ సిఐ గణేష్. ఎన్నికల అనంతరం అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా మార్చ్ నిర్వహించామన్నారు. ఇందులో నాగాలాండ్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవనీయులైన విజయవాడ సిటీ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ గారు అయినటువంటి హరికృష్ణ గారు, అలాగే వెస్ట్ డివిజన్ ఏసీపీ గారు అయినటువంటి మురళీకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగాలాండ్ ఫోర్సు మరియు మా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం మనకి ఈ పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ వరకు కూడా సెన్సిటివ్ ఏరియాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రజల్లో ఓ రకమైన భరోసా కల్పించడానికే ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈరోజు గౌరవనీయులైన విజయవాడ సిటీ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ గారు అయినటువంటి హరికృష్ణ గారు, అలాగే వెస్ట్ డివిజన్ ఏసీపీ గారు అయినటువంటి మురళీకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా 2 టౌన్ పోలీస్ హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న వీడియోల వ్యవహారంలో జేడీఎస్ అధినేత దేవే గౌడ్ మొదటిసారి స్పందించారు. ఈ కేసు నుంచి ఎవరు తప్పించుకోకూడదన్నారు. ఇందులో చాలా మందికి ప్రమేయం ఉందని, వారిని వదిలిపెట్టకుండా వ్యాఖ్యానించాలని చెప్పారు. ప్రజ్వల్ ప్రస్తుతం దేశంలో లేడని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవన్నకు ఇటీవల బెయిల్ వచ్చింది. తనయుడు లైంగిక దౌర్జన్యం ఆరోపణలకు సంబంధించి బాధిత మహిళను అపహరించిన కేసులో మే 4న ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. కాగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న ఏప్రిల్ 27న జర్మనీకి పారిపోయాడు. అతన్ని వెనక్కి తీసుకురావడానికి ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు భివం కుమార్ దాడి చేశారని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు బిభన్ కుమార్ ను అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిసేందుకు స్వాతి మాలివాల్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని ఆరోపణలు చేశారు. కుర్చీలో కూర్చునున్న తనపై బిభవ్ కుమార్ విచక్షణరహితంగా దాడి చేశారని, కాలితో తన్నారని ఆరోపించారు. ఆ తర్వాత బిభవ్ కుమార్ పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ కేసు ఆధారంగా బిభవ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా బిభన్ కుమార్ బెయిల్ దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. మరోవైపు స్వాతి మాలివాల్ ఘటన ఆప్ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. స్వాతి చేత బీజేపీ మాట్లాడిస్తుందని ఆప్ ఆరోపించింది. ఆప్ నేతల ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఓ వీడియో విడుదల చేసింది. కేజ్రీవాల్ ఇంటి బయట రికార్డైన ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కేజ్రీవాల్ నివాసం నుంచి బయటకు వస్తున్న స్వాతి మాలివాల్ స్పష్టంగా కనిపించారు. బయటకు వచ్చే సమయంలో మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఆమె చేయి పట్టుకుని కనిపించారు. మెయిన్ రోడ్ మీదకు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత కూడా ఓ పోలీస్ అధికారి రాగా అతనితో స్వాతి మాలివాల్ మాట్లాడారు. कि जिस समय का वो वीडियो है वो उस समय के बाद का है जहां पर वो क्लेम कर रही हैं कि उनके ऊपर हमला हुआ, लेकिन उस वीडियो को देखकर साफ साफ नजर आ रहा है कि स्वाति मालीवाल जी के ना कपड़े फटे हुए हैं, ना स्वाति मालीवाल जी दर्द से कराह रही हैं, ना स्वाति मालीवाल जी के सर पे चोट लगी हुई है। जो सारी बातें स्वाति मालीवाल जी ने अपनी शिकायत में ఐపీఎల్లో చెన్నై జట్టును చిత్తుగా ఓడించింది ఆర్సీబీ. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ అదరగొట్టింది. వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసింది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ కనీవిని ఎరుగని రీతిలో ఐపీఎల్ 17th సీజన్లో ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. సిఎస్కే పై 27 పరుగుల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. రచిన్ రవీంద్ర 61, రహానే 33 పరుగులు చేశారు. చివర్లో ధోని, జడేజా పోరాడిన ఫలితం లేకుండా పోయింది. ఆర్సీబీ బౌలర్లో యష్ దయాల్ 2, మ్యాక్స్వెల్, సిరాజ్, ఫెర్గుసన్, గ్రీన్ తలో వికెట్ తీశారు. అయితే చెన్నై జట్టును చిత్తుగా ఓడించిన ఆర్సీబీ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లో ఫాఫ్ డూప్లిసెస్ హాఫ్ సెంచరీతో చెలరేగారు. విరాట్ కోహ్లీ 47, రంజిత్ పాటిదార్ 41 రన్స్ చేశారు. క్యామరూన్ గ్రీన్ 38 పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు. అనంతరం 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్కే నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేస్తుంది. సిఎస్కే బ్యాటర్లో రచిన్ రవీంద్ర 61 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ధోని 25 రన్స్ చేశారు. ఆర్సీబీ బౌలర్లో యష్ దయాల్ 2 వికెట్లు, మ్యాక్స్వెల్, సిరాజ్, గ్రీన్, ఫెర్గుసన్ తలా వికెట్ సాధించారు. వరుసగా 6వ విజయంతో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ప్రవేశించింది. గెలుపు తప్పనిసరి అయిన తన ఆఖరి మ్యాచ్ లో ఆర్సీబీ శనివారం చెన్నైపై గెలిచింది. 14 పాయింట్లతో చెన్నైతో సమానంగా నిలిచిన ఆర్సీబీ మెరుగైన రన్ రేట్ తో ముందంజలో నిలిచింది.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.